Hi friends, welcome to our channel PVSK Education. For more videos, also subscribe PVSK Cooking, PVSK Entertainment, PVSK Experiments. ఫ్రెండ్స్ మనం ఈరోజు మార్కెటింగ్ కాన్సెప్ట్స్ గురించి తెలుసుకుందాం. సో మార్కెటింగ్ కాన్సెప్ట్స్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. మార్కెటింగ్ కాన్సెప్ట్స్లో ఫస్ట్ వాట్ ఈజ్ మార్కెటింగ్ చూద్దాం. మార్కెట్ అనేది ఒక ప్లేస్ వేర్ టూ పార్టీస్ బయ్యర్స్ సెల్లర్స్ ప్రోడక్ట్స్ని ఎక్స్చేంజ్ చేసుకోవడం, గూడ్స్ అండ్ సర్వీసెస్ని ఎక్స్చేంజ్ చేసుకునే ప్లేస్ని మార్కెట్ అంటారు. సో ఈ టూ పార్టీస్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో ఫిజికల్గా భౌతికంగా అంటే ప్రోడక్ట్ అంటే బయ్యరు సెల్లరు ఫేస్ టు ఫేస్ ఇంటరాక్ట్ అయ్యి గూడ్స్ అండ్ సర్వీసెస్ని ఎక్స్చేంజ్ చేసుకోవడం. అండ్ ఆర్ వర్చువల్గా అంటే ఆన్లైన్ మార్కెటింగ్ డైరెక్ట్గా అంటే ఉండదన్నమాట కాంటాక్ట్ బయ్యర్కి సెల్లర్కి. బట్ ప్రోడక్ట్స్ అనేటివి గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేవి ఎక్స్చేంజ్ చేసుకుంటారు. సో దాన్ని మార్కెట్ అంటారు. దిస్ ఈజ్ అబౌట్ మార్కెట్. ఇట్ ఈజ్ ఎ ప్లేస్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్. నెక్స్ట్ వన్ మార్కెటింగ్. మార్కెటింగ్ అనేది ఒక యాక్టివిటీ. ఇట్ ఈజ్ ఎ ప్రాసెస్ అనమాట. గూడ్స్ అండ్ సర్వీసెస్ని ఎక్స్చేంజ్ చేసుకునే ప్రాసెస్ని మార్కెటింగ్ అంటారు. సో ఎక్స్చేంజ్ చేసుకునేటప్పుడు సమ్ డీలింగ్స్, బిజినెస్ డీలింగ్స్ అనేటివి జరగడం, కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది బయ్యర్కి సెల్లర్కి. అండ్ కస్టమర్ యొక్క వాంట్స్ని సాటిస్ఫై చేయడం, వాటి యొక్క టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ని వాంట్స్ని బేస్ చేసుకొని వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి ఫేవరబుల్గా ఉండే ప్రోడక్ట్స్ని తయారు చేసి వాళ్ళని సాటిస్ఫై చేయడము. టార్గెట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాటిని సాటిస్ఫై చేయడం ద్వారా ప్రాఫిట్స్ని జనరేట్ చేసుకోవడమే మార్కెటింగ్. దిస్ ఆల్ కమ్స్ అండర్ మార్కెటింగ్. సో ఇట్స్ ఏ ప్రాసెస్. నెక్స్ట్ వన్ మార్కెటింగ్ కాన్సెప్ట్స్ అనేటివి మనం చూద్దాము. సో మార్కెటింగ్ కాన్సెప్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో దిస్ ఈజ్ వన్. మార్కెటింగ్ కాన్సెప్ట్స్ అనేది ఒక స్ట్రాటజీ అనమాట. ఫర్మ్స్ అనేటి మీన్స్ కంపెనీస్ అనేటి కస్టమర్స్ని వాంట్స్ని ప్రిఫరెన్సెస్ని టేస్ట్ని బేస్ చేసుకొని ప్రోడక్ట్స్ని తయారు చేయడం ద్వారా వాళ్ళని సాటిస్ఫై చేయడం. సో కాంపిటీటర్స్కి ధీటుగా ప్రోడక్ట్స్ని తయారు చేసి వాళ్ళని సాటిస్ఫై చేయడం ద్వారా సేల్స్ని ఇంక్రీజ్ చేసుకోవడం, ఆటోమేటిక్గా ప్రాఫిట్స్ అనేది మ్యాక్సిమైజ్ అవ్వడము. మార్కెటింగ్ మేనేజ్మెంట్ ఫిలాసఫీస్, దీస్ ఆర్ ద కాన్సెప్ట్స్. ప్రొడక్షన్ కాన్సెప్ట్, ప్రోడక్ట్ కాన్సెప్ట్, సెల్లింగ్ కాన్సెప్ట్, మార్కెటింగ్ కాన్సెప్ట్, సొసైటల్ మార్కెటింగ్ కాన్సెప్ట్. సో ఫస్ట్ వన్ ప్రొడక్షన్ కాన్సెప్ట్ గురించి చూద్దాం. ప్రొడక్షన్ కాన్సెప్ట్లో కస్టమర్కి ఫేవరబుల్గా ఉండే ప్రోడక్ట్స్ని, లార్జ్ అమౌంట్ ఆఫ్ ప్రోడక్ట్స్ని అవైలబిలిటీలో ఉంచి తక్కువ ప్రైజెస్కి అవైలబిలిటీలో ఉంచడం. సో ఆటోమేటిక్గా ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, డిస్ట్రిబ్యూషన్ అనేది ఇంక్రీజ్ అవ్వడం ద్వారా ప్రోడక్ట్స్ యొక్క సేల్ అనేది జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకొని దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ప్రోడక్ట్ కాన్సెప్ట్ వచ్చి ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ మీద, పెర్ఫార్మెన్స్, ఇన్నోవేటివ్ ఫీచర్స్ని బేస్ చేసుకొని ప్రోడక్ట్స్ని తయారు చేస్తాయి కొన్ని ఆర్గనైజేషన్స్. సో దాని ద్వారా దానికి సంబంధించిన రీజనబుల్ ప్రైజెస్ కూడా ప్రోడక్ట్ యొక్క క్వాలిటీని బేస్ చేసుకుని ప్రైస్ని ఫిక్స్ చేస్తారు. నెక్స్ట్ వన్ సెల్లింగ్ కాన్సెప్ట్. దిస్ ఈజ్ అంటే ప్రోడక్ట్స్ని వాళ్ళు ఏవైతే ప్రొడ్యూస్ చేస్తారో వాటిని సేల్ చేయడం అనమాట. సో బై ప్రమోషనల్ యాక్టివిటీస్ ద్వారా లైక్ అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా ప్రోడక్ట్ని సేల్ చేయడం అనమాట. సో వాట్ దే విల్ ప్రొడ్యూస్ దే కెన్ బై సెల్ అనమాట. సేల్ చేయడం ప్రోడక్ట్స్ని. నెక్స్ట్ వన్ మార్కెటింగ్ కాన్సెప్ట్. మార్కెటింగ్ కాన్సెప్ట్స్ అంటే కస్టమర్ యొక్క వాంట్స్ని, ప్రిఫరెన్సెస్ని, టేస్ట్ని బేస్ చేసుకొని ప్రోడక్ట్స్ని తయారు చేయడం. దీన్ని మోడర్న్ మార్కెట్ అంటారు. వాళ్ళ యొక్క సాటిస్ఫై చేయడం అన్నమాట. బేస్డ్ అట్ ది సేమ్ టైం కాంపిటీటర్స్కి ధీటుగా ప్రోడక్ట్స్ని తయారు చేసి వాళ్ళకి అందించడం. నెక్స్ట్ వన్ సొసైటల్ మార్కెటింగ్ కాన్సెప్ట్. సొసైటల్ మార్కెటింగ్ కూడా కస్టమర్ యొక్క టార్గెట్ కస్టమర్స్ని మోస్ట్ దే విల్ గివ్ ప్రిఫరెన్స్ టు ద సొసైటీ. అంటే సమాజంలో ఉన్న యొక్క సంక్షేమం కోసము ప్రజల యొక్క వాళ్ళ యొక్క సంక్షేమాన్ని మొదటగా దీన్ని తీసుకొని దానికి సంబంధించినట్టు ప్రోడక్ట్స్ని తయారు చేయడం. అట్ ది సేమ్ టైం కస్టమర్ని సాటిస్ఫై చేయడము అండ్ వాళ్ళు కంపెనీ కూడా ప్రాఫిట్స్ని ఎర్న్ చేయడము. వీటన్నిటిని బేస్ చేసుకొని సొసైటల్ మార్కెటింగ్ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో కస్టమర్ యొక్క వాంట్స్ని, ప్రిఫరెన్సెస్ని, టేస్ట్ని బేస్ చేసుకొని కాన్సెప్ట్ని తయారు చేయడం. దిస్ ఈజ్ ద డయాగ్రామ్. సో హ్యూమన్ వెల్ఫేరు, కస్టమర్స్, కంపెనీ అందరికీ యూస్ఫుల్ అయ్యే విధంగా ప్రోడక్ట్ని తయారు చేసి మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ చేయడము. సో
ఆల్ దీస్ కాన్సెప్ట్స్కి ఎగ్జాంపుల్స్ని మనం చూద్దాం. ఫస్ట్ ప్రొడక్షన్ కాన్సెప్ట్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ తీసుకుందాం. రిటైల్ స్టోర్స్లో మనము చీపర్ ప్రోడక్ట్స్ని చూస్తూ ఉంటాం. చైనా ప్రోడక్ట్స్ తక్కువ కాస్ట్తో ఎక్కువ ప్రోడక్ట్స్ అనేటివి వస్తాయి. సో ఇది కాన్సెప్ట్ ఏంటంటే ప్రోడక్ట్స్ తక్కువ కాస్ట్కి ఎక్కువ ప్రోడక్ట్స్ని అవైలబిలిటీలో ఉంచడం ద్వారా ప్రోడక్ట్స్ యొక్క సేల్ని ఇంక్రీజ్ చేసుకోవడం. సో ఆటోమేటిక్గా ప్రాఫిట్స్ అనేటివి మ్యాక్సిమైజ్ చేసుకోవడమే ప్రొడక్షన్ కాన్సెప్ట్ యొక్క ఎయిమ్. దాన్ని బేస్ చేసుకొని దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్ మనం ప్రోడక్ట్ కాన్సెప్ట్ గురించి చూద్దాం. దీని ఎగ్జాంపుల్ ప్రీవియస్ డేస్లో ఓల్డెన్ డేస్లో ఫ్లాపీ డిస్క్స్ అనమాట. దీన్ని యూస్ చేసి డేటాని స్టోర్ చేయడం, ల్యాప్టాప్ నుంచి కంప్యూటర్కి డేటాని ట్రాన్స్ఫర్ చేయడానికి, స్టోర్ చేయడానికి. నెక్స్ట్ యూఎస్బి ఫ్లాష్ డ్రైవర్స్, దీని తర్వాత ఫ్లాష్ డ్రైవర్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేశారు మార్కెట్లోకి. సో క్వాలిటీ అనేది చేంజ్ ఉంటుంది, ఇన్నోవేటివ్ ఫీచర్ అండ్ పెర్ఫార్మెన్స్ అనేది డిఫరెంట్గా దీని నుంచి. సో వీటిని బేస్ చేసుకొని ఈ ప్రోడక్ట్స్ని తయారు చేశారు. నెక్స్ట్ వన్ వాటి తర్వాత మెమరీ కార్డ్స్, పోర్టబుల్ హార్డ్ డిస్క్స్ అనేటివి వచ్చాయి. మెమరీ కార్డ్ అనేది చిన్నగా ఉంటుంది, ఎక్కువ డేటాని స్టోర్ చేసుకోవడం. ఈ హార్డ్ డిస్క్స్ అనేటివి పోర్టబుల్, అంటే మనం ఎక్కడికైనా తీసుకెళ్ళవచ్చు ఎక్కువ డేటాని స్టోర్ చేసుకోవడానికి. లైక్ కంప్యూటర్లో హార్డ్ డిస్క్ లాగా ఇది పోర్టబుల్ హార్డ్ డిస్క్ అనమాట. సో ఈ విధంగా ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ, పెర్ఫార్మెన్స్, ఇన్నోవేటివ్ ఫీచర్స్ వీటిని బేస్ చేసుకొని ప్రైస్ కూడా ఫిక్స్ చేసి ఉంటారు. ఇది ప్రోడక్ట్ కాన్సెప్ట్ అనమాట. నెక్స్ట్ వన్ సెల్లింగ్ కాన్సెప్ట్. ఇది పెప్సికో కంపెనీని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. మౌంటైన్ డ్యూ కూడా పెప్సికో కంపెనీ సమ్ ప్రోడక్ట్స్ని తయారు చేస్తుంది. అందులో మౌంటైన్ డ్యూ ఒకటి. మనం ఎగ్జాంపుల్గా మౌంటైన్ డ్యూ. సో మనం ఆన్లైన్లో కానీ నెక్స్ట్ టెలివిజన్స్లో చూస్తూ ఉంటాము, యాడ్స్ వస్తూ ఉంటాయి. మౌంటైన్ డ్యూ యాడ్ వచ్చింది, మనం స్కిప్ చేయలేం. కస్టమర్ అనేది నచ్చకపోయినా యాడ్ అనేది చూస్తాడనమాట. సో ఆ విధంగా ప్రోడక్ట్ని వాళ్ళకి రీచ్ అయ్యే విధంగా చేసి ప్రోడక్ట్ని సేల్ చేయడం అనమాట. సో లైక్ చేస్తే ఓకే, డిస్లైక్ చేస్తే ప్రోడక్ట్స్ సేలింగ్ దాంట్లో కొన్ని సమ్టైమ్స్ లాస్ అనేది కూడా ఎగ్జిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో రిస్క్ అనేది కూడా బేర్ చేయాల్సి వస్తుంది. సెల్లింగ్ కాన్సెప్ట్, సమ్ రిస్క్ విల్ బి దేర్. సో దిస్ ఈజ్ అబౌట్ సెల్లింగ్ కాన్సెప్ట్. నెక్స్ట్ వన్ మార్కెటింగ్ కాన్సెప్ట్. నెక్స్ట్ వన్ సో మార్కెటింగ్ కాన్సెప్ట్ యొక్క ఏంటంటే కస్టమర్ యొక్క టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ని బేస్ చేసుకొని ప్రోడక్ట్స్ని తయారు చేయడం. సో డెల్ కంప్యూటర్స్ ఎగ్జాంపుల్, నోట్బుక్స్, కంప్యూటర్స్ ఇవి కస్టమర్ డెల్ వెబ్సైట్లోకి వెళ్ళి మన కస్టమర్కి నచ్చిన విధంగా వాటిని పర్చేస్ చేసుకోవచ్చు. లైక్ స్టోరేజ్, మెమరీ, కంప్యూటర్కి సంబంధించినవన్నీ. సో వాళ్ళ యొక్క కస్టమర్ టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ని బేస్ చేసుకొని వాళ్ళు కంప్యూటర్స్ని, నోట్బుక్స్ని తయారు చేస్తారు. దాని ద్వారా సేల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. సో నెక్స్ట్ వన్ సొసైటల్ మార్కెటింగ్ కాన్సెప్ట్. మనం ప్రీవియస్ డిస్కస్ చేసాం కదా, సొసైటీకి యూస్ఫుల్ అయ్యే విధంగా సంక్షేమం కోసం బాడీ షాప్ అనే కంపెనీ. సో ఎగ్జాంపుల్ తీసుకుందాము. బాడీ షాప్ అనేది ఓన్లీ వెజిటేబుల్ బేస్ చేసుకొని, ఆ మెటీరియల్ బేస్ చేసుకొని కాస్మెటిక్స్ని తయారు చేస్తుంది. క్రీమ్స్, పెర్ఫ్యూమ్స్, ఈ విధంగా యానిమల్ టెస్టింగ్కి అగెయినిస్ట్గా వర్క్ చేస్తుంది. అండ్ కమ్యూనిటీ ట్రేడింగ్ని, హ్యూమన్ రైట్స్ని సపోర్ట్ చేస్తుంది. టోటల్ ప్లానెట్ని ప్రొటెక్ట్ చేయడానికి కూడా సపోర్టింగ్గా ఉంటుంది. కంపెనీ అంటే ప్రాఫిట్స్ని ఎర్న్ చేయడము, ఆటోమేటిక్గా కస్టమర్ని సాటిస్ఫై చేయడము, అండ్ సొసైటీని కూడా యూస్ఫుల్ అయ్యే విధంగా సంక్షేమం కోరుతూ వీళ్ళు ఓన్లీ వెజిటేబుల్స్ ఈ విధంగా ప్రోడక్ట్స్ని తయారు చేస్తుంది. దిస్ ఈజ్ అబౌట్ సొసైటల్ మార్కెటింగ్ కాన్సెప్ట్. దీస్ ఆర్ ద 5 కాన్సెప్ట్స్ అనమాట. 5 concepts of marketing concepts. So thank you for watching. Please subscribe PVSK Education. So for more videos also subscribe PVSK Cooking, PVSK Entertainment, PVSK Experiment.